నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలైన సందర్భంగా ఇంత గొప్ప వేదిక మీద ఒక దళితుడైన నేను మాట్లాడే అవకాశం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. అలాగే లోకేష్ అన్నకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ పల్లా శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను సార్. సభ్యత్వాలు చేసామంటే దానికి ప్రధానమైన కారణం లోకేష్ బాబు గారిది. ప్రతిరోజు కూడా రాత్రి 8 అయ్యేటప్పుడు సాయంత్రం 8 అయ్యేటప్పటికి ఈరోజు ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారని ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్ వచ్చేసేదండి. అమ్మ బాబు రేపు పొద్దున్నే పెద్ద రిస్క్ రా బాబు, మళ్ళీ రేపు పొద్దున్నే టార్గెట్ పెట్టుకోవాలి, కనీసం ఒక 50 అన్న రోజుకి చేయాలి అనే పరిస్థితిలో మేము గ్రామాల్లోకి వెళ్ళామండి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు సభ్యత్వాలు చేయడానికి మొదట్లో ఒక 2 వారాల వరకు చాలామంది జడిచిపోయారు సార్. ఏంటి వైసీపీ వాళ్ళు తెలుసు కదా సార్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, అసలు ఏం మాట్లాడతారో తెలియదు. ఆడికి ఏం పని ఉండదురా, ఆడికి మీరు 100 రూపాయలు ఇస్తున్నారు, మీకేముంది అసలు, మీకేం నెంబరు రాదు, ఏమీ రాదు, ఊరినే ఒక మెసేజ్ వస్తుంది, అదంతా బాగోసు, ఈ డబ్బు తీసుకుని వాళ్ళ జేబులో, అంటే వైసీపీ వాళ్ళు టైప్ అనుకున్నారు సార్. వాళ్ళైతే ఇలాంటి అవకాశం ఏదైనా వస్తే డబ్బులు జేబులో వేసుకుంటారు. అయితే ఆ పరిస్థితి నుండి ఫస్ట్ మేము రోజుకి ఒక 5-6 సభ్యత్వాలు చేయడానికి చాలా కష్టమైపోయిందండి. కష్టమైపోయిన తర్వాత ఒక రెయిన్ సీజన్ లాగా వచ్చేసింది సార్. దాదాపు ఆగస్టు సెప్టెంబర్ నెల వచ్చేసింది సార్. ఆగస్టు సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి ఇంకేం చేశారంటే జనం కూడా, మేము చెప్పాం సార్ ఇలా 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తారు, ఈ రకరకాల కాళ్ళు చేతులు కోల్పోయినా సరే ఇలా డబ్బులు ఇస్తారు, మంచి మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మన ప్రమాద బీమా వచ్చి మన కుటుంబం నిలబడటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మీ అందరూ కూడా సభ్యత్వాలు చేసుకోవాలని మేము ఇంటింటికి తిరగటం మొదలెట్టాం సార్. ఇంటింటికి తిరిగి మొదలెట్టిన తర్వాత నేనైతే పర్సనల్గా 1870 సభ్యత్వాలు చేశాను సార్ మా ఊళ్ళో. మా ఊరు ఓటింగ్ 16,000 ఉంటుంది సార్, నేను 1870 చేశాను. ఇంకా మాకు యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ కన్వీనర్లు వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళందరూ కూడా చేయటమైంది. దాదాపుగా 6,000 నుంచి 7,000 చేశాం సార్ 16,000 ఓట్లకి. అలా సభ్యత్వాలు చేసుకుంటూ వెళ్ళాం సార్. అయితే ఇటీవల ఏమైందంటే పోలాసిగూడెం అనే గ్రామం సార్, చింతలపూడి నియోజకవర్గం, కామరపుకోట మండలం, పోలాసిగూడెం. అయితే ఆ గ్రామంలో ఏమైందంటే ఒక అతను కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు సార్. కరెంట్ షాక్ కొట్టి చనిపోతే మేము అందరూ చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఊరోళ్ళు కూడా అతను సభ్యత్వం చేసుకున్నాడనే విషయం తెలియదు సార్. నాకైతే అవగాహన ఉంది, పోలాసిగూడెంలో ఎంతమంది చేసామనేది లిస్ట్ చూశాను సార్. లిస్ట్ చూసేటప్పటికి అతని పేరు ఉంది, దేవుడి దయవాళ్ళు. వెంటనే పోలాసిగూడెం వెళ్ళి, అన్న మీకు సభ్యత్వం ఉంది, మీది కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు కాబట్టి మనం ఈ పార్టీ ఆఫీస్లో కాగితాలు అప్పచెప్తే తప్పనిసరిగా ఈ సభ్యత్వం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది, మన భార్య పిల్లలకి కూడా, 2 ఆడపిల్లలు సార్, మన భార్య పిల్లలకు కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పాను సార్. చెప్పిన తర్వాత కాగితాలు అన్నీ, సభ్యత్వం కార్డు, పేపర్ కటింగు, ఈ మన పోలీస్ కేసు ఇవన్నీ తీసుకొని పార్టీ ఆఫీస్కి సబ్మిట్ చేసాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత ఒకరోజు ఫోన్ వచ్చింది సార్, మాకు ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఫోన్ వచ్చింది. ఏంటంటే, అమ్మ మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ ఇచ్చింది. చాలా నేను ఒక కుటుంబానికి అనుకోకుండానే ఒక 5 లక్షల రూపాయలు పార్టీ ద్వారా సహాయం చేసేటప్పటికి చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు వాళ్ళ కుటుంబం చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలు చేశారు, బాలయ్య బాబు గారు అన్నట్టు చరిత్ర సృష్టించేది మేమే, దాన్ని తిరగరాసేది కూడా మనమే సార్. మనం మొన్న కోటి సభ్యత్వాలు చేసాం సార్. ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కోటి సభ్యత్వాలు 1+1 2 సభ్యత్వాలు చేస్తే ఈసారి 2 కోట్ల సభ్యత్వాలు చేయాలి సార్. కాబట్టి సభ్యత్వం అనేది ఎంత ఇంపార్టెంటో తప్పనిసరిగా చేయండి సార్. ఈరోజు కూడా కొంతమంది సభ్యత్వాలు అడుగుతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్దో లేదో దానికి నాకు అవగాహన లేదు సార్. కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఎవరన్నా మన దగ్గరకు వస్తే మన గ్రామ పరిధిలో తప్పనిసరిగా సభ్యత్వం చేయండి సార్. మన పార్టీ అండగా ఉంటుంది, లోకేష్ బాబు గారు అండగా ఉంటారు. కాబట్టి నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించమని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. కృతజ్ఞతలన్నా. అయితే మన రాష్ట్రానికి దూరంగా ఉన్న తెలంగాణ అయి ఉండొచ్చు, మన రాష్ట్రానికి ఇంకా దూరంగా ఉన్న అండమాన్ అయి ఉండొచ్చు, అక్కడ కూడా తెలుగుదేశం జెండా రెపరెపలాడడానికి ప్రయత్నిస్తూ మన మోటో